తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న కారు చిచ్చు లాంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించదగ్గ ఒక విషయం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. పైగా ఆయన చివర్లో నాకేమీ సంబంధం లేదు, లోకేష్ గారిని నేనేమీ అనలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అసలు ఏం మాట్లాడారు అనేది చూసుకుంటే, రీసెంట్గా ఒక సభా వేదికగా తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారిని విమర్శిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని విమర్శిస్తూ, చీకట్లో లోకేష్ గారిని కలవాల్సినంత అవసరం ఏముంది, మీ ఇద్దరి మధ్య అంత దాపరికాలు ఏమున్నాయి, అంత రాజకీయం ఏముంది అనే విధంగా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. పైగా ఇదే కేటీఆర్ ఈరోజు లోకేష్ నా తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తాం రాబాయ్ నీకేంద్ర నొప్పు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి ఈరోజు నా తమ్ముడి లాంటోడు అని చెప్పి కేటీఆర్ ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో, మరి అవే మాటలు అనేవి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఇక్కడ అధికారులు ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 2023 సెప్టెంబర్ 9వ తారీఖున ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినప్పుడు మరి ఆ రోజు కేటీఆర్ వాళ్ళందరినీ కూడా ఎందుకు నిర్బంధించారు, ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించారు, ఆ రోజు లోకేష్ గారు కష్టాల్లో ఉంటే ఒక అన్నలాగా ఎందుకు వ్యవహరించలేదు, మరి ఈరోజు నా తమ్ముడు లాంటోడు లోకేష్ అని చెప్పి ఎందుకు ఇటువంటి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారని చెప్పి తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కొంత చాలా వివరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించదగ్గ విషయంగా ఈ పాయింట్ని రేస్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది కూడా టీడీపీ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, న్యూట్రల్లే కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా కేటీఆర్ లోకేష్ వీళ్ళిద్దరూ కలిశారా, కలిస్తే ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, అసలు వీళ్ళిద్దరూ కలవవలసిన సందర్భం ఏంటి, ఏ విషయం మీద మాట్లాడుకున్నారు అనేది చాలా మందికి కూడా మనసులో ఒక మిగిలి ఉన్న ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం అనేది మన దగ్గర లేదు. కానీ ఆ సమాధానం ఎలా తెలుస్తుంది అని అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు పోటీ చేయబోతున్నారు. ఆవిడికి వన్ సైడ్ క్లియరెన్స్ ఇచ్చే విధంగా టీడీపీ ఎక్కడ పోటీ చేయకుండా పొత్తు భాగస్వామ్యం అవ్వాలి, అందుకు మాకు సపోర్ట్ చేయండి అనే నేపథ్యంలో కేటీఆర్ గారు లోకేష్ గారిని కలిసి మంతనాలు జరిపారు అని ఒక ప్రధానమైన వార్త అయితే వినబడుతుంది. ఆల్రెడీ ఒక 10-15-20 రోజుల కిందట కూడా దీని గురించే చాలా వరకు కూడా మీడియా అంతా సర్క్యులేషన్ అయ్యాయి. కానీ ఏది వాస్తవం అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు. లోకేష్ గారి తరపు నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. కేటీఆర్ గారి తరపు నుంచి కలిస్తే కలుస్తాం రాబాయ్ నీకేంది నొప్పి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తుంది అనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. కానీ ఆ రోజు వ్యతిరేకించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ టీడీపీని వ్యతిరేకించారు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. మళ్ళీ ఈరోజు వీళ్ళ కష్టాల్లో ఉండేసరికి, వాళ్ళు అధికారంలో ఉండేసరికి వాళ్ళ పంతనాలు చేరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పావులు కదుపుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనంటే రేవంత్ రెడ్డి గారు అంటారు. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇటువంటి కీలకమైన అంశం మీద కేటీఆర్ గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారిని కార్నర్ చేస్తూ పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది, చీకట్లో కలవలసినంత అవసరం ఏముంది, చీకటి రాజకీయాలు ఏమున్నాయని ప్రశ్నించడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే పొత్తు అనేది లేదు, బీఆర్ఎస్కి టీడీపీకి ఎక్కడా పొత్తు లేదు, ఎక్కడా కూడా బేరసారాలు కుదరలేదు. ఒకవేళ పోటీ చేయలేదనంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్తో ఎంతో కొంత టీడీపీ పొత్తులో ఉందని మనం అయితే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ కేటీఆర్ గారు గతంలో వ్యతిరేకించారు, ఇప్పుడైతే అధికారం కోసం పావులు కదుపుతున్నారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది.